ఈ వీకెండ్ ఏ సినిమా చూద్దాంరా బాబు అని నెత్తి కొట్టేసుకుంటున్నారా? సో నేను వచ్చేసి మీకోసం మంచి మూవీస్ అండ్ సిరీస్ అయితే తీసుకుని వచ్చాను. మీ టైం గురించి నాకు తెలుసు, టైం అనేది చాలా విలువైనది, మీకు దొరికేదే సాటర్డే సండే. ఈ టైంలో మీరు ఒక మంచి మూవీ చూడాలనుకుంటున్నారు. సో నేనైతే మంచి మూవీస్ అండ్ సిరీస్ అయితే తీసుకుని వచ్చాను. నా లిస్ట్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 7 క్లీనర్. మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చేసి తోపు క్యారెక్టర్. తనకైతే చాలా హిస్టరీ ఉంటుంది, బట్ చాలా సీదా సాదాగా అయితే లైఫ్ అయితే గడుపుతూ ఉంటాడు. సో తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ వస్తుంది. సో మళ్ళీ తనైతే బ్యాక్ అయితే రావాలి. అలాంటి మూవీస్ అంటే మీకైతే ఇష్టమా? సో ఈ మూవీ వచ్చేసి మీకు బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. ఈ క్లీనర్ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన మెయిన్ ప్రొటాగనిస్ట్ హీరోయిన్ వచ్చేసి మిలిటరీలో వర్క్ చేసి, సో తను వచ్చేసి అవన్నీ వదిలేసి క్లీనర్గా అయితే, అంటే టవర్ క్లీనర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ టవర్లో కొంతమంది దుండగులు వచ్చేసి కొంతమందిని అయితే హాస్టేజెస్కి అయితే తీసుకుంటారు. సో వాళ్ళ నుండి మన హీరోయిన్ వాళ్ళని ఎలా కాపాడింది అనేది స్టోరీ ప్లాట్. సో స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా. సో ఇంట్రెస్టింగ్గా ఉంటే పోయి చూడండి ఫ్రెండ్స్. మూవీలో అయితే యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి లైన్స్కేప్ ప్లే ప్లాట్ఫామ్లో వచ్చేసి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. మీకు చూడాలనుకుంటే పోయి చూడండి, మూవీ అయితే బాగుంది. నెంబర్ 6 విరాటపాలెం. ఫ్రెండ్స్, మీరు లాంగ్ వెబ్ సిరీస్ చూసేసి బోర్ అయితే అయిపోయారా? అదే డ్రామా, అదే సీక్వెన్స్ లాగుతూ ఆ డ్రామా చూసి మొత్తం అయితే బోర్ అయిపోయారా? ఒక మినీ వెబ్ సిరీస్ చూద్దాం, సింపుల్గా అయిపోవాలి, ఒక 3-4 అవర్స్లో అయిపోవాలి, ఇలాంటి సిరీస్ చూద్దాం అనుకుంటున్నారా? సో ఈ సిరీస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు తెలుగు సిరీసే. సో సిరీస్ అనేది చాలా బాగుంది, బట్ లాస్ట్ క్లైమాక్సే కొంచెం సిల్లీగా ఉంది. దీనికోసమా ఈ చంపుడు అనిపించింది. బట్ ఓవరాల్గా సిరీస్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటి సిరీస్ స్టోరీ ఏంటి అంటే, ఊరిలో ఎవరు పెళ్లి చేసుకున్న ఆ బ్రైడ్ వచ్చేసి చనిపోతూ ఉంటుంది. ఆ బ్రైడ్ ఎందుకు చనిపోతుంది అని ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా హుక్ అయిపోతారు. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, మీరు ఖచ్చితంగా 7 ఎపిసోడ్ అయితే లేపేస్తారు. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మనకు 30 మినిట్స్ 25 మినిట్స్ ఇలా ఉంటుంది. సో మినీ సిరీస్ కాబట్టి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం చాలా బాగా నచ్చింది. బట్ క్లైమాక్స్తో మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్గా ఈ జర్నీ మొత్తం మీరైతే థ్రిల్ అయితే అవుతారు. సో ఖచ్చితంగా ఈ సిరీస్కి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, రిగ్రెట్ అయితే కారు. సో G5 ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, పోయి చూసేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 5 శారీ. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అందరి కోసం కాదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆర్జీవీ మూవీస్ టైప్ ఇష్టపడే వాళ్ళకి అండ్ ఆర్జీవీ పైత్యం ఉంది కదా, ఆ పైత్యాన్ని ఇష్టపడే వారికి. మనకు స్టోరీ ప్లాట్ అనేది చాలా డీసెంట్గా ఉంటుంది, బట్ ఎక్స్పోజింగ్ అది ఇది కొంచెం ఆర్జీవీ పైత్యం అయితే కనిపించింది. బట్ ఓవరాల్గా నేను ఈ మూవీ రికమెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఒక్కసారి అలా ఇలా చూసేయచ్చు, బట్ అందరికైతే కాదు, ఓన్లీ ఆర్జీవీ మూవీస్ చూసి ఆ పైత్యం ఇచ్చే వాళ్ళకి మాత్రమే. ఈ మూవీ మాకు వద్దు అంటే స్కిప్ అయితే చేసేయండి. బట్ కొంతమంది ఉంటారు కదా సెట్ ఆఫ్ ఆడియన్స్, వాళ్ళ కోసం ఈ మూవీ అనేది రికమెండ్ చేస్తున్నాను. సో మూవీ పర్లేదు, ఒక్కసారి ఖచ్చితంగా అయితే చూడొచ్చు. బట్ ఆర్జీవీ రిలేటెడ్ మూవీస్ చూసుంటేనే ఈ మూవీని అయితే మీరైతే ఇష్టపడతారు. బేసిక్ స్టోరీ ఏంటి అంటే, ఒక ఫోటోగ్రాఫర్ వచ్చేసి హీరోయిన్ని చూసి అయితే ప్రేమలో అయితే పడతారు. సో ఆన్లైన్లో అలా ఇలా చెప్పి మీటప్ అనేది చేస్తారు. సో మీటప్ చేసిన తర్వాత ఏమైంది, తనని ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఇదంతా మీరైతే ఈ మూవీలో అయితే చూస్తారు. సో మూవీలో అయితే ఎక్స్పోజింగ్ అయితే ఉంది, మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడలేరు. సో ఎక్స్పోజింగ్ అండ్ కొంచెం అలా ఇలా సీన్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసం ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. మేము ఆర్జీవీ మూవీస్ చూస్తాము, మేము ఈ మూవీని కూడా ఇష్టపడతామంటే ఒక్క ట్రై అయితే ఇవ్వండి. మూవీ పర్లేదు, ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. సో మనకు లైన్స్కేప్ ప్లే ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు ఆర్జీవీ మూవీస్ చూడకపోయి ఉంటే ఈ మూవీని అయితే స్కిప్ చేసేయండి. నెంబర్ 4 రైడ్ 2. ఫ్రెండ్స్, మీరు రైడ్ 1 మూవీ అయితే చూసారా? అదే ఫ్రెండ్స్ మిస్టర్ బచ్చన్ రీమేక్ అయితే చేశారు కదా. సో ఆ మూవీని, దానికి సీక్వెల్ అయితే వచ్చింది రైడ్ 2 అన్నమాట. సో దీనికి అసలు స్టోరీ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రైడ్ ఎక్కడ చేశారు, ఏ పొలిటీషియన్ మీద చేశారు, సో ఏమైంది అనేది స్టోరీ ప్లాట్. సో స్టోరీ అనేది నాకైతే బాగానే అనిపించింది మూవీ. సో మీకు కానీ హిందీ వస్తే అండ్ రైడ్ 1 చూసుంటే మూవీ అయితే మీకైతే కనెక్ట్ అవుద్ది. సో మూవీ అనేది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కుమ్మి అవతలేస్తాడు. విల్లనే కావాలని కెలుక్కుంటూ ఉంటాడు హీరోని.
కావాలంటే పట్టుకో మంచోళ్ళలాగా యాక్ట్ చేసి వాళ్ళ అమ్మ ముందు అమ్మ మీద ప్రేమ ఇదంతా చూపిస్తూ అండ్ హీరోయిన్ వచ్చేసి కెలుకుతూ ఉంటాడు పట్టుకో అండ్ క్లూ కూడా తనే ఇస్తాడు. అక్కడ మూవీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ కానీ మీరు కానీ సర్వే అయినట్లయితే సెకండ్ హాఫ్లో మంచి స్టఫ్ అయితే ఉంది. సో మీకు కానీ హిందీ వస్తే ఈ మూవీ అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. మూవీ అయితే ఖచ్చితంగా అయితే మీకైతే నచ్చుతుంది. పార్ట్ 1 కానీ మీరు చూసినట్లయితే సో మూవీ అయితే మీకైతే నచ్చుతుంది. ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. హిందీ వచ్చినట్లయితే ఈ మూవీ అయితే మిస్ కాకండి. నెంబర్ 3 లిస్ట్లోకి వెళ్ళే ముందు టాప్ 3లో పెట్టిన మూవీస్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. రీసెంట్ టైంలో నాకైతే ఈ మూవీస్ చాలా బాగా నచ్చాయి. అందుకోసం వచ్చేసి టాప్ 3లో అయితే పెట్టాను. మీరు ఏ మూవీ చూడకపోయినా పర్లేదు, టాప్ 3 అయితే చూడండి. మా ఛానల్ మీద మీకు ఖచ్చితంగా అయితే ఒక హోప్ అయితే వస్తుంది. మా కోసం అన్న మంచి మూవీస్ అండ్ మంచి సిరీస్ అయితే తీసుకుని వస్తున్నాడు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకైతే జెన్యూన్గా అయితే అనిపిస్తుంది. అంటే కేటగిరీస్ వైజ్ ఉంటారు. కొంతమందికి వచ్చేసి హాలీవుడ్ మూవీస్ అంటే ఇష్టం, కొంతమందికి యాక్షన్, లవ్ ఇలా ఉంటారు. సో ఇవన్నీ కేటగిరీస్ని మనకు టాప్ 3లో నేనైతే అన్నీ అయితే కవర్ చేస్తాయి. మీకు ఖచ్చితంగా అయితే కనెక్ట్ అవుతుంది. మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి మీరైతే టాప్ 3 అయితే మిస్ కాకండి. టాప్ 3 మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నెంబర్ 3 23 ఫ్రెండ్స్. 23 మూవీ వచ్చేసి నన్నైతే చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటున్నానంటే ఒక రియల్ లైఫ్ స్టోరీనే ఇది కూడా. సో ఈ మూవీ అనేది నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. అసలుకి నేను అనుకోలేదు ఇంత మంచిగా ఉంటుందా, ఒక హార్ట్ ఫెల్టింగ్ మూవీ చూసానరా అని ఒక థాట్ ప్రాసెస్తో అయితే వెళ్ళాను. సో ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ వాళ్ళ ఎమోషన్తో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ఆ కోడ్ డ్రామా, ఆ క్లైమాక్స్ ప్రతిదీ నాకైతే ఎక్సలెంట్గా అయితే నచ్చింది. నా దృష్టిలో పెద్ద సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్, ప్రభాస్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇలా పెద్ద స్టార్స్ ఉన్నవే పెద్ద సినిమా కాదు. చిన్న సినిమాలో కూడా కంటెంట్ ఉంటే, దమ్ముంటే నాకు అది కూడా పెద్ద సినిమానే. నేనైతే దీన్నైతే బిలీవ్ అయితే చేస్తాను. ఈ చిన్న సినిమా అయితే నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. పెద్ద సూపర్ స్టార్ సినిమాస్ తీస్తారు కదా, వాళ్ళు బ్లాక్ బస్టర్స్ ఇస్తారు కదా, అలానే ఈ మూవీ కూడా నాకైతే అదే ఫీల్ అయితే ఇచ్చింది. సో మూవీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. బేసిక్ స్టోరీలో ఏంటి అంటే ఒక గ్రామంలో మన హీరో అనేది డబ్బులు సంపాదించడం కోసం ఒక్క పని అయితే చేస్తాడు. ఆ పని చేయడం వల్ల తన లైఫ్ ఎలా తలకిందులైంది అనేది మీరైతే ఈ సినిమాలో అయితే చూస్తారు. సో ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అనేది ఆ కోడ్ డ్రామా కానీ, ఆ లాస్ట్ క్లైమాక్స్ కానీ ప్రతిదీ వచ్చేసి మీకైతే ఎంగేజింగ్ అయితే ఉంటుంది. మీరు ఒక మంచి మూవీ చూసామని అయితే మీరైతే ఫీల్ అయితే అవుతారు. సో దానికైతే గ్యారంటీ నేను. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఈటీవీ అలానే ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. సో మూవీ అయితే చూడండి, వర్త్ వాచింగ్. నెంబర్ 2 ఫర్గెటింగ్ సారా మార్షల్ ఫ్రెండ్స్. ఒక మంచి మూవీ అయితే చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. సో మీరు రీసెంట్గా అయితే మీకైతే బ్రేకప్ అయితే అయిందా? సో బ్రేకప్ నుండి మీరైతే మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, బట్ అవ్వలేకపోతున్నారా? సో ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మీరైతే కడుపు నిండా నవ్వుకుంటారు అండ్ ఒక రియలైజేషన్ వస్తారు. లాస్ట్కి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అరే మూవీ చూసిన తర్వాత చాలా రిఫ్రెష్ అవుతారు. మీరు బ్రేకప్లో ఉన్నా, మీరు సాడ్గా ఉన్నా, నవ్వుకుంటూ మూవీ అయితే మీరైతే ఎండ్ చేస్తారు. దానికి గ్యారంటీ నేను. సో మీరు బ్రేకప్ అయినా కానీ ఈ మూవీ అయితే చూడండి. చాలా అంటే చాలా రిలేటెడ్గా అయితే ఫీల్ అవుతారు. అండ్ మీ బ్రదర్గా అయితే నేనైతే ఈ మూవీని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీలో వచ్చేసి చాలా అంటే చాలా అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో మనకైతే అడల్ట్ కంటెంట్ అయితే మీరంటే ఫ్యామిలీతో అస్సలు చూడలేరు. ఎందుకంటే చాలా న్యూడిటీ అయితే ఉంటుంది, అలానే కామెడీ కూడా అయితే ఉంటుంది. అండ్ ఆ బ్రేకప్ సినారియో కూడా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. సో మూవీ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ట్రై. మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు, నేను గ్యారంటీ. సో మూవీ అనేది మీరు చూడండి, మీకు పక్కా అయితే నచ్చుతుంది. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఇంగ్లీష్లో అయినా మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది, దానికి గ్యారంటీ నేను. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న వెబ్ సిరీస్ ఏంటి అంటే స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫ్రెండ్స్. ఈ సీజన్ వచ్చేసి కుమ్మి అవతలేసేసారు. చాలా ఎమోషన్ చేసింది స్క్విడ్ గేమ్ వచ్చేసి. నేను స్క్విడ్ గేమ్ గురించి ఆల్రెడీ ఒక ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఇది వచ్చేసి రికమెండేషన్లో మేము కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను స్క్విడ్ గేమ్ ఎలా ఉందో. ఈ సీజన్లో వచ్చేసి నేనైతే టూ మచ్ ఎమోషన్ అయితే అయ్యాను. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ప్రతి గేమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. టోటల్లీ 3 గేమ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి హైడ్ అండ్ సీక్, ఇంకోటి వచ్చేసి రోప్ జంప్, ఇంకోటి వచ్చేసి మనకు 3 టవర్స్ ఏదో ఉంది. అది వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో ఎమోషన్. మనకు నచ్చిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ సిరీస్ అనేది మనకైతే నేర్పిస్తుంది. ఆల్మోస్ట్ మనం ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యి ఉంటాం. బట్ వాళ్ళకి ఏమైనా అయినట్లయితే మనమైతే కొంచెం హర్ట్ అవుతాం. అలాంటి సినారియోస్ అయితే ఈ సిరీస్లో అయితే ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా ఈ సిరీస్ స్టార్ట్ చేయకపోతే చూడండి ఫ్రెండ్స్. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా
చాలా బాగుంది. ఎలాంటి డౌట్ లేకుండా ఈ సిరీస్ అనేది మీరు స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మీకు తెలియకుండానే మీరు 6 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేస్తుంటారు. నాకు ఆ లాస్ట్ క్లైమాక్స్ అనేది కొంచెం అన్సాటిస్ఫై లాగా అనిపించింది. బట్ సీజన్ మాత్రం ఖచ్చితంగా అయితే బాగుంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఫ్రెండ్స్, మీరు కానీ సిరీస్ చూసినట్లయితే కొంచెం క్లారిటీ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనకు సీజన్ 1లో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నప్పుడు డ్రా ఆప్షన్ ఉంటుంది కదా, సో ఇద్దరు మేము తొలుగుకుంటాము, చెరొక సగం డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాము అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా. బట్ మనకు సీజన్ 3లో లాస్ట్లో వాళ్ళు ఇద్దరు మిగిలినప్పుడు, అంటే బేబీ ఇంకా మిగతా వాళ్ళు మిగిలినప్పుడు ఆ ఆప్షన్ ఎందుకు వర్కౌట్ కాలేదు? నాకు అంటే టైం ఉంది కాబట్టి వర్కౌట్ కాలేదా, అది కొంచెం డౌట్గా ఉంది. అండ్ హీరో ఆ డెసిషన్ తీసుకొని అలా అవ్వడం, ఇంకా వేరే చాయిస్ లేదు. బట్ కొంచెం నాకు అన్సాటిస్ఫైగా అయితే ఉంది. ఇంకా నెంబర్ 4, 5, 6 అలా అయిపోవడం వల్ల నాకు కొంచెం ట్రామటైజ్ అయితే అయ్యాను. అంటే సీజన్ అక్కడితో ఎండ్ అయిపోయింది, కొంచెం హార్ట్ ఫెల్ట్గా ఉంది. జస్ట్ మీ ఒపీనియన్ తెలుసుకుందామని ఈ క్వశ్చన్ అయితే అడిగాను. సో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో నాకు ఆ చిన్న డౌట్ అయితే ఉంది, మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఎవరైనా ఇన్ కేస్ చూడకపోయింటే పోయి చూడండి, మీ టైం అనేది వర్త్ ఇట్ అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకోసం నేను ప్రతిరోజు ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ రికమెండేషన్ కొత్త వీడియోస్ తెస్తూనే ఉంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.